సెక్షన్ 498A అంటే గృహ హింస చట్టం, అంటే మహిళల రక్షణ కోసం పెట్టిన చట్టం, ఇది దుర్వినియోగం అవుతోంది అనేది చాలామంది వాదన. రీసెంట్గా బెంగళూరు టెకీ సుభాష్ అతుల్ ఆయన సూసైడ్ చేసుకున్నారు. ఈ సూసైడ్ చేసుకున్న కేసులో సుప్రీంకోర్టు చాలా కామెంట్స్ చేసింది. చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు అంటూ సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. బెంగళూరు టెకీ ఆత్మహత్య నేపథ్యంలో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. అండ్ సార్ అంటే ఒక 40 పేజెస్ సూసైడ్ నోట్, భార్య ఏ రకంగా క్రూరత్వం చూపించింది అనేది 40 పేజెస్ సూసైడ్ నోట్ రాశారు. దాంతోపాటు 80 minutes ఒక వీడియో కూడా రికార్డ్ చేశారు. ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు సార్. ఇది ఏమంటారు? అంటే సుప్రీంకోర్టు ఈ బెంగళూరు టెక్కీ కేసు కన్నా కూడా తెలంగాణకు సంబంధించిన కేసులో వ్యాఖ్యానించింది. లక్ష్మీనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ అనే కేసు పైన విచారణ జరుపుతూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు పైన సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు, సుప్రీంకోర్టు ఎందుకంటే ఆ సుప్రీంకోర్టు అన్నది ఏంటంటే కొన్ని ఇప్పుడు మా సెక్షన్ 498A లేదా డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస చట్టం, ఇలాంటి చట్టాలు మహిళల రక్షణ కొరకు వచ్చిన చట్టాలు. సో ఈ చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు అని ఇప్పుడు ఆ కేసు ఏంటంటే తెలంగాణ కేసు కోర్టులో నేను బార్ అండ్ బెంచ్ అని ప్రముఖ లీగల్ వెబ్సైట్లో ఇచ్చిన వివరాల ప్రకారం ఏంటంటే ఆ కేసులో డైవర్స్ నోటీస్ అంటే డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అంటారు. అంటే మా పెళ్ళిని రద్దు చేయండి అని భర్త కేసు వేసిన తర్వాత ఇంకా వరకట్న వేధింపులు చేస్తున్నారు భర్త అత్తగారు వాళ్ళు అని చెప్పి భార్య కేసేసింది. అందువల్ల అంటే డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ కేసును కౌంటర్ చేస్తూ ఈ కేసు వేశారు. అందువల్ల కొన్ని సందర్భాల్లో అందులో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్య కూడా చేసింది. జస్టిస్ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం చాలా జాగ్రత్తగా ఒక మాట కూడా అన్నది. ఈ సమయంలో మహిళలకు అవసరమైన రక్షణ ఉండాల్సింది, ఆ రక్షణ చట్టాలున్నాయి, ఈ చట్టాల ప్రకారం వాళ్ళ కేసులు వేయవచ్చు అని చెప్తూనే వాటిని అండర్లైన్ చేస్తూ కూడా ఈ ధోరణి కూడా పెరిగింది అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సమస్య ఏంటంటే ఎనీ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ఈజ్ బౌండ్ టు బీ మిస్యూజ్. ఏదైనా మీరు ఆ మాటకొస్తే ఏ చట్టమైనా దుర్వినియోగానికి స్కోప్ ఉంటుంది. అందులో ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ దుర్వినియోగమైనప్పుడు ఏమవుతుంది అంటే ఆ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ప్రాధాన్యత కాపాడబడాలి, దుర్వినియోగాన్ని నివారించాలి. ఇప్పుడు SC/ST అట్రాసిటీస్ యాక్ట్ ఉంది, ఇస్ ఎ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్. సో ఆ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్లో ఎస్సీల పైన మీరు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే, వాళ్ళ కులం పేరుతో వేధిస్తే అది చాలా సీరియస్ నేరం అవుతుంది. ఈవెన్ 2016లో డిజబిలిటీ రైట్స్ యాక్ట్ వచ్చింది. సో ఏదైనా డిఫరెంట్లీ ఏబుల్డ్ వారిని పబ్లిక్గా హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం చేస్తే అది సీరియస్ క్రైమ్ అవుతుంది, 5 ఏళ్ల జైలు శిక్ష. చాలామంది తెలియదు. ఈవెన్ SC/ST అట్రాసిటీస్ యాక్ట్ గురించి ఉన్న అవగాహన డిజబిలిటీ రైట్స్ యాక్ట్ గురించి అవగాహన లేదు. ఈవెన్ డిజబిలిటీ రైట్స్ యాక్ట్ ప్రకారం కూడా ఒక డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్కు ఉన్నటువంటి సమస్యను గనక నువ్వు బహిరంగంగా అవమానకరంగా అది అనవసరంగా రెఫర్ చేసి మాట్లాడితే 5 ఏళ్ల జైలు శిక్ష ఉంటుంది. అది చాలా సీరియస్ క్రైమ్. ఇవన్నీ కూడా ప్రొటెక్టివ్ లెజిస్లేషన్స్. ఈ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్స్ను జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఉంది, ఇప్పుడు JJ యాక్ట్ అని. ఇదేంటి? మైనర్ పిల్లల్ని కాపాడే చట్టం. ఏం జరిగింది మనకు చూసాం ఢిల్లీలో నిర్భయ కేసులో. అందులో ఒక దుర్మార్గుడు అతి క్రూరంగా ఆ అత్యాచారంలో భాగస్వామి అయిన వాడు మైనర్. సో మిగతా వాళ్ళేమో ఉరిశిక్ష లేకపోయాయి, వీడు తప్పించేసుకున్నాడు. ఇప్పటికి కూడా తప్పించేసుకున్నాడు. మనకు కొన్ని ఫ్యూ మంత్స్ తక్కువ అంతే. వాడు మైనర్ ఇంకో కొద్ది నెలలు అయితే, కానీ వాడు మైనర్ కానీ చేసిన క్రైమ్ మేజర్ క్రైమ్, మామూలు క్రైమ్ కాదు. వాడు అందులో భాగస్వామి. అందువల్ల ఇలా ఇప్పుడు నేను మీకు 3 చట్టాలు ఉదాహరణలు చెప్పాను. ఇలా అనేక చట్టాలు కూడా ఇవన్నీ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్. ఇప్పుడు వరకట్న సెక్షన్ 498A కూడా అలా, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ఇవన్నీ కూడా ద పార్ట్ ఆఫ్ ది ప్రొటెక్టివ్ లెజిస్లేషన్. సమాజంలో దుర్బల స్థితిలో ఉన్న, బలహీనంగా ఉన్న వర్గాలను కాపాడాలి అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి చట్టాలు.
ఈ చట్టాలు కాలక్రమేణా ఎక్కడైనా మిస్యూజ్ అవుతున్నాయనేది విమర్శ వస్తుంది. ఇప్పుడు SC/ST అట్రాసిటీస్ పైన కూడా ఏది లేకపోయినా SC/ST అట్రాసిటీస్ కేసు పెడతామని బెదిరిస్తూ ఉంటారని. సో దాంతో ఆ చట్టం పైన వ్యతిరేకత వచ్చే ప్రమాదం కూడా ఉంది. అలాగే ఇప్పుడు ఈ సెక్షన్ 498A కానీ వరకట్న వేధింపుల చట్టం, గృహహింస చట్టం కూడా ఇదే అంశం. అందువల్ల వీటిని ఎలా బ్యాలెన్స్ చేయాలి అంటే ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ఆవశ్యకత. నేను అందుకే సుప్రీంకోర్టు జాగ్రత్తగా దాన్ని కూడా చెప్పింది. ఇప్పుడు మిస్యూజ్ అవుతుంది అన్న పేరిట మహిళలకు రక్షణే లేకుండా చేద్దామా? ఎందుకంటే మిస్యూజ్ యొక్క ప్రపోర్షన్ ఎంత, ఆ మిస్యూజ్ అండ్ అబ్యూజ్ జెన్యూన్గా ఉన్న సమస్య ఎంత. నిజంగానే ఇవాళ వరకట్న వేధింపులు, గృహహింస సమాజంలో ఇప్పటికీ చాలా బలంగా ఉంది. దాని నుంచి మహిళలకు నిజంగా రక్షణ కూడా రావడం లేదు పూర్తి స్థాయిలో. ఒకవైపు ఏమో బాధితులకు పూర్తి జస్టిస్ రావడం లేదు, మరోవైపు ఏమో కొంతమంది వారు బాధితులు కాదు, వాళ్ళు విక్టిమ్స్ కాదు, వాళ్ళు అక్యూజ్డ్గా మారిపోతున్నారు మిస్యూజ్ చేయడం వల్ల. సో ఏ ప్రపోర్షన్ ఎక్కువ అన్నప్పుడు ఖచ్చితంగా బాధితుల ప్రపోర్షన్ ఎక్కువ. అంటే మిస్యూజ్ జరుగుతున్న దానికన్నా బాధితుల ప్రపోర్షన్ ఎక్కువ. కానీ మిస్యూజ్ కూడా జరుగుతున్న మాట నిజం కాదనైతే అనలేము. ఎనీ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్లోనైనా ఈ మిస్యూజ్ పార్ట్ కూడా ఉంటుంది. మిస్యూజ్ పార్ట్ను హైలైట్ చేసే క్రమంలో మనము దాని జెన్యూనిటీ, దాని నెసెసిటీ, అంటే ఆ బాధితుల సంఖ్య ఎక్కువ ఉంటుంది అన్న వాస్తవాన్ని మర్చిపోయామనుకోండి, అసలు ఆ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ అవసరమా అనే దిశగా కూడా చర్చపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఇవాళ బెంగళూరు ఇన్సిడెంట్ జరిగిన మాట నిజం, చాలా దురదృష్టకరమైన ఘటన అది. చనిపోయే ముందు ఇచ్చినటువంటి వీడియో సందేశం కానీ టెక్స్ట్లో కానీ చాలా వివరంగా కొన్ని ఏళ్ళ నుంచి తనను కోర్టుల చుట్టూ ఎలా వేధిస్తున్నారు అని చాలా వివరంగా రాశారు. ఆ ఇన్సిడెంట్ను మనం విదారకమైంది. సో కానీ అదే సమయంలో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన తెలంగాణ కేసు కూడా, ఈ కేసులు వచ్చిన సమయంలో ఆ బ్యాలెన్స్ తప్పకూడదు. అంటే నీడ్ ఫర్ ఎ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ఇప్పటికీ బాధితులు ఉన్నమాట నిజం. బాధితుల సంఖ్య దుర్వినియోగం చేసే వారికన్నా ఎక్కువ. ఆ వాస్తవాన్ని మనం మర్చిపోతే అసలు సెక్షన్ 498A కొట్టివేయండి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్టే కొట్టివేయండి, SC/ST అట్రాసిటీస్ యాక్టే కొట్టివేయండి అనే స్థాయికి కూడా డిమాండ్ వెళ్ళే ప్రమాదం ఉంటుంది. అందువల్ల మిస్యూజ్ ఆపాలి, అబ్యూజ్ ఆపాలి, అదే సమయంలో ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ ఆవశ్యకత ఉంటుంది. అందుకే సుప్రీంకోర్టు లక్ష్మీనారాయణ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో నిన్న వ్యాఖ్యానిస్తూ ఆ పాయింట్ కూడా అదే తీర్పులో చెప్పింది, అదే ఆర్డర్లో చెప్పింది. ఇలా మిస్యూజ్ చేసుకుంటున్నారు భర్తలను వేధించడానికి కొంతమంది మహిళలను చెప్తూ, అదే సమయంలో కూడా ఆ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ యొక్క ఆవశ్యకత, దాని అవసరాన్ని కూడా గుర్తు చేసింది. అందుకే నేను చెప్పేది ఇది మొదటిగా మనం అర్థం చేసుకోవాలి. ఇక రెండవది ఏంటి అంటే ఎందుకు ఇలా జరుగుతుంది? ఇలా జరగడంలో పర్సనల్ గ్రీడ్తో పాటు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండేటువంటి ఒక లోపాలు కూడా ఇందుకు కారణమవుతుంది. క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ లోపాలు ఏంటి? ఇప్పుడు సాధారణంగా ఒక భర్త భార్యను హింసిస్తున్నాడు, నువ్వు నార్మల్గా కేసు పెడితే వ్యవస్థ పట్టించుకోదు, కఠినమైన చట్టాల కింద కేసు పెడితేనే వ్యవస్థ పట్టించుకుంటుంది. అందువల్ల వ్యవస్థను పట్టించుకునేలా చేసేందుకు కూడా అవసరాన్ని అంటే సందర్భాన్ని మించిన కేసులు కూడా పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఏ లాయర్ దగ్గరికైనా వెళ్ళండి, మీరు నార్మల్ కంప్లైంట్ చేసింది అనుకోని భార్య, ఇలా నన్ను భర్త చాలా హింసిస్తున్నాడు, అత్తగారు అట్లా కాదమ్మా, ఇవి చేస్తే నిలువయి, పోలీసులు కూడా పట్టించుకోరు, కోర్టులో నిలువై సెక్షన్ 498 పెట్టండి, వరకట్న నిషేధ చట్టం పెట్టండి, గృహహింస చట్టం పెట్టండి, ఇంకోటి కూడా అన్నేచురల్ సెక్స్ అని. సో అలాంటి చట్టాలు పెట్టండి, అప్పుడు వాడిని లోపలైతే అప్పుడు తెలుస్తుందమ్మా, లేదా వాడు అసలు రెస్పాండే కావడం. అది కూడా నిజం. అంటే ఇప్పుడు క్రిమినల్ జస్టిస్ సిస్టంలో ఉండేటువంటి బలహీనతలు కావచ్చు, లోపాలు కావచ్చు, వ్యవస్థలు జెండర్ సెన్సిటివిటీ లేకపోవడం కావచ్చు, వీటి వల్ల కూడా కఠిన చట్టాల వైపుగా పెట్టాల్సిన పరిస్థితికి నెట్టివేయబడుతున్నారు. అందువల్ల దీనికి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటే ఆ కేసు సివియారిటీని బట్టి రియాక్ట్ అవుతున్న సందర్భంలో ఎలాంటి కేసు అయినా వ్యవస్థలు రియాక్ట్ అవుతే అవసరాన్ని మించినటువంటి కేసు పెట్టారు. ఇప్పుడు ప్రతి సందర్భంలోనూ మహిళ భర్త పైన, అత్తవారింటి పైన కేసు పెడుతుందంటే భర్తకి ఏదో 14 ఏళ్ళ జైలు శిక్ష, 10 ఏళ్ళ జైలు శిక్ష పట్టని పెట్టదు. ఇమీడియట్గా తాను అనుభవిస్తున్న ఇబ్బందుల నుంచి, బాధల నుంచి కొంత ఉపశమనం దొరుకుతుందని వెళ్తుంది. ప్రతి భార్య భర్తను ఏదో సంగతి తేల్చాలని పోదు.
సో అందువల్ల ఇది రెండవది క్రిమినల్. ఇక మూడవది అమ్మాయిల తరఫున కూడా తప్పులు ఉండొచ్చు, లోపాలు ఉండొచ్చు. క్రైము అనేది కేవలం పురుషులే చేయాలని లేదు, మహిళలు కూడా చేయొచ్చు, కాదని ఎవరం అనలేము. సో అందువల్ల ఆ పర్సంటేజ్ కూడా ఉండవచ్చు. కేవలం అంటే ఈవెన్ మా మెయింటెనెన్స్ ఎక్కువ లాగటానికి కావచ్చు, లేదు ఇంకా రకరకాల పద్ధతుల్లో ఎక్స్ట్రాక్షన్ అంటారు, ఎక్స్ట్రాక్ట్ చేయడానికి కూడా కొన్ని సందర్భాల్లో జరుగుతున్నమాట నిజం. మన చుట్టూ ఉన్న సమాజంలో కూడా చూస్తుంటాం. సమాజానికి ఉండే స్వభావం ఏంటంటే ఎప్పుడు కూడా బలవంతుడు తప్పు చేస్తాడు అనే భావనలో ఉంటాం మనం, ఎవరమైనా అంతే. ఇప్పుడు మీరు ఉదాహరణకు ఓ కారు గుద్దుకుందనుకోండి, తప్పు స్కూటర్ వాడిది ఉన్నా కూడా సమాజం కారువాన్ని అంటుంది. ఎందుకు? బలవంతుడు తప్పు చేస్తాడు అనేటువంటి ఒక వ్యవస్థలో ఉండే అభిప్రాయం, బలహీనుడి పట్ల ఉండే సాధారణ సానుభూతి. ఇప్పుడు మీరు కారు వెళ్ళి సైకిల్ని కొట్టండి, సైకిల్ అడ్డగోలుగా రోడ్డు మీదకి వచ్చి కారుకు అడ్డంగా వచ్చినా కూడా ఖచ్చితంగా సమాజం సైకిల్ వాని పట్ల సానుభూతి ఉంటుంది. అందువల్ల బలవంతుడు పురుషుడు, బలహీన స్త్రీ కనుక సాధారణంగా వ్యవస్థ స్వభావం, నేనేది శారీరక మానసిక కాదు. ఫ్రైలిటీ ద నేమ్ ఈజ్ ఉమెన్ అని షేక్స్పియర్ అన్నాడు. మహిళలు బలహీనతకు మారిపోయారండి, కానీ మోడర్న్ ఉమెన్ ప్రూవ్డ్ షేక్స్పియర్ రాంగ్. అబల కాదు సబల నిరూపించారు. అందువల్ల మహిళ బలహీనరాలని నేను అంటలేను, వ్యవస్థలో ఆమెను బలహీనురాలుగా చేశారని అంటున్నాను. బలవంతులు దుర్బల జాతిని బలహీనులు కావించారని మహాకవి అంటాడు. సో అన్ని వ్యవస్థల్లోనూ బలహీనులు బలవంతులు ఉంటారు. సమాజం జనరల్ స్పందన ఏముంటుందంటే బలవంతుడు అణచివేస్తాడు, బలహీనుడు బాధపడతాడని. కానీ కొన్ని సందర్భాల్లో వ్యవస్థాగతంగా అది నిజమే కావచ్చు. వ్యవస్థాగతంగా అగ్రకులాల వారు బలవంతులు, అణగారిన కులాల వాళ్ళు బలహీనులు. కానీ ఇట్ కెన్ బి రివర్స్ ఆల్సో సమ్ టైమ్స్. కొన్ని సందర్భాల్లో బాధితులుగా అగ్రకులాల వాళ్ళు ఉండొచ్చు, అణగారిన కులాల వారు విక్టిమ్ కాకుండా కూడా ఉండొచ్చు. అలాగే పురుషుడు స్త్రీ సాధారణంగా వ్యవస్థాగతంగా బలవంతుడు పురుషుడు, బలహీనత స్త్రీని అణచివేయబడుతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో రివర్స్ కూడా ఉండొచ్చు. ఇలాంటప్పుడు ఏం చేయాలి? లా ఎవాల్వ్ కావాలి, లా చాలా జాగ్రత్తగా ఎవాల్వ్ కావాలి. అందుకే సుప్రీంకోర్టు ఏమన్నా నిన్న ఎలక్షన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తెలంగాణ కేసులో మీరు ఈ డైమెన్షన్ కూడా ఉంది అని దృష్టిలో పెట్టుకొని వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, మీరు ఉండాలి. అయితే ఇక్కడ మళ్ళీ ప్రమాదం ఏంటి అంటే ఈ చాలా వ్యవస్థలకు జెండర్ సెన్సిటివిటీ ఉండడం లేదు. ఈవెన్ పోలీస్ వ్యవస్థకైతే మనీ సమస్యగా ఉంది. ఆల్రెడీ జెండర్ సెన్సిటివిటీ లేని సమయంలో సుప్రీంకోర్టు ఈ అబ్జర్వేషన్ చాలా సదుద్దేశంతో చేసిన అబ్జర్వేషన్ను రాంగ్గా అర్థం చేసుకునే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే నేను ఫస్ట్ పాయింటే చెప్పింది అది, రెండింటి మధ్య బ్యాలెన్స్ చేయాలి అని. ముఖ్యంగా మిస్యూజ్ ప్రపోర్షన్ ఎంత, ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ యొక్క ఆవశ్యకతను ప్రశ్నించే విధంగా ఉండకూడదు. అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లోతుల్లోకి వెళ్ళి వివరాల్లోకి వెళ్తే ఉంటుంది. ఇమీడియట్గా సుప్రీంకోర్టు ఏమన్నది, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మీరు జాగ్రత్త పడండి అని. అందుకే వేగ్గా కనుక అలిగేషన్స్ ఉంటే, సో ఖచ్చితంగా బలవంతుడు పురుషుడు కనుక, బలహీనుడు స్త్రీ కనుక అనివార్యంగా పురుషుని వైపు అన్యాయం ఉంటుంది, స్త్రీ వైపు న్యాయం ఉంటుంది అనే ధోరణి కాకుండా న్యాయ అన్యాయాల్ని జాగ్రత్తగా పరిశీలించండి. కొన్ని సందర్భాల్లో పురుషుడు కూడా బలవుతున్నాడు అనే అంశాన్ని జస్టిస్ నాగరత్న, ఎందుకంటే మళ్ళీ ఆ బెంచ్లో ఉమెన్ కూడా ఉన్నారనేది మనకి ఇక్కడ అండర్లైన్ చేసుకోవాలి. జస్టిస్ నాగరత్న, జస్టిస్ కోటేశ్వర్ సింగ్లతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందువల్ల డెఫినెట్గా మిస్యూజ్ ఆఫ్ లాను, అబ్యూజ్ ఆఫ్ లా ఇస్ ద రియాలిటీ కాదనలేం, బట్ దట్ డజంట్ నెగేట్ ది నెసెసిటీ ఆఫ్ ఎ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్. అందువల్ల ఈ దుర్వినియోగాన్ని ఆపాలి. దుర్వినియోగం ఆపదానికి అనుగుణంగా లా ఎవాల్వ్ కావాలి. అదే సమయంలో ప్రొటెక్టివ్ లెజిస్లేషన్ అవసరాన్ని కానీ ఆవశ్యకత కానీ 1-2 ఇన్సిడెంట్లు వాటి ఆవశ్యకతను ప్రశ్నించే విధంగా మాత్రం ఉండకూడదు.